ఏది ఏమైనా సరే కమ్యూనిస్టు పార్టీగా మరి ముఖ్యంగా గుడిసెలు ఇంకా చాలా మంది రాష్ట్రంలో పేదలు గుడిసెలు వేసుకుంటూ మరి మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఘటనతోనే చాలా పేదవాళ్ళు మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా మరి అబ్దుల్లాపురం మెట్టు అనేక ప్రాంతాలలో చాలా మంది పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవాళ గుడిసెలు వేసుకున్న వాళ్ళందరికీ కూడా జీవనం సాగిస్తున్నటువంటి అందరికీ కూడా పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలని, ఇంకా చాలా మంది పేదవాళ్ళకు స్థలం కూడా లేనటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా ఏదైతే నిరుపేదలు ఇంటి స్థలాలు తీసుకున్నారో ఈ ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో మరి వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సరే ఏదైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన సాగించాలని, ఆ రకంగా ఈ ప్రభుత్వం మరి ముందుకు సాగటానికి అవకాశం ఉంది. ఒకవేళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దని కమ్యూనిస్టు పార్టీ శాసనమండలి సభ్యునిగా నేను చూపిస్తూ, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు జరగలేదు, మరి ఈ ప్రభుత్వం అయినా ఒక కమిటీ వేసి వాళ్ళకు న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి మరి ఇళ్ల స్థలాలు కానీ అటువంటి అంశాల మీద మరి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ మరి అధ్యక్షుల వారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.